మనకి 'రజనీకాంత్ జైలర్' సినిమా గుర్తుంటే ఓ పక్క 'శివరాజ్' గారు, అలాగే 'మోహన్ లాల్' గారు ఆ సినిమాలో క్యామియో రోల్స్ పోషించినప్పటికీ కూడా అది ఎంత హైప్‌ని తెచ్చిందో మనకు తెలుసు. 'రజనీకాంత్' గారిని కొంచెం ఆ డీ గ్లామర్ ఆహ్, రోల్‌లో పెట్టి ఒక రిటైర్డ్ జైలర్‌గా చూపించి, రమ్యకృష్ణ పాత్ర ఉన్నా లేకున్నా ఒకటే అన్నట్లుగా జస్ట్ సోగా క్యారెక్టర్ తీర్చిదిద్ది ఎక్కువ కొడుకు మీద అతను చేసిన మోసం మీద ఫోకస్ పెట్టి విలన్ బాగా హైలైట్ అయినప్పటికీ ఓ 2 మంచి బరువైన పాత్రలుంటే బావుండు అని బాగా ఆలోచించి మంచిగా డిజైన్ చేసుకున్నాడు డైరెక్టర్. వాళ్ళిద్దరి క్యారెక్టర్స్ కూడా సినిమాకి బాగా హెల్ప్ అయింది. అలాగే 'భగవత్ కేసరికి' కూడా కొన్ని క్యామియో రోల్స్ ఇంపార్టెన్స్‌నిచ్చాయి. మనకది కూడా తెలుసు చూసాం. అంటే ఇట్లా ఏదైనా ఒక పెద్ద సినిమాలో ఇంకెవరైనా కొంతమంది తెలిసిన నటులు లేదా పెద్ద స్టార్స్ మంచి బరువైన పాత్రలు పోషించి, అలా పోషించి ఇలా ఎళ్ళిపోతారు అంతేగాని ఆ సినిమాకి రావాల్సిన హైప్ మాత్రం విపరీతంగా వస్తది. సో, ఈ క్రమంలో 'పుష్ప 2' అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా 'పుష్పకి' సీక్వెల్‌గా వస్తున్నటువంటి 'పుష్ప 2' సినిమా కూడా దానికి మించి అంచనాలు అందుకునేలాగా అండ్ అలాగే పాన్ ఇండియా లెవెల్‌లో అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలాగా తీర్చిదిద్దాలనుకుంటే ఆల్రెడీ దీంట్లో విజయ్ సేతుపతి చిన్న రోల్ చేస్తున్నాడనైతే న్యూస్ వచ్చింది బయట. అండ్ ఫహద్ ఫాజిల్ గూడా ఉన్నాడు కేరళ నుంచి. ఇక ఇవన్నీ పక్కన పెట్టేస్తే పాన్ ఇండియా సినిమా అంటే అందరూ ఉండాలి కాబట్టి, ఏదో ఒకటిలాగా అలా తళుక్కుమని ఇలా ఎళ్ళిపోతే చాలు. దానికి కావాల్సిన హైప్ వస్తది అనుకున్నారో ఏంటో గానీ, దీంట్లో బాలీవుడ్ నుంచి 'రణబీర్ కపూర్‌ని' అలాగే మన కోలీవుడ్ నుంచి 'సూర్య' గారిని రంగంలోకి దింపారు. వీళ్ళిద్దరూ 2 క్యామియో రోల్స్ పోషిస్తున్నారు అని జెప్పేసైతే వార్తలు హల్చల్ జేస్తున్నాయి. అండ్ ఇంకో విచిత్రం ఏంటంటే, వీళ్ళకి సంబంధించినటువంటి షూటింగ్ పార్ట్ గూడా ఆల్రెడీ అయిపోయిందట. అయితే ఇది పుకారేనా? లేకపోతే నిజంగా వీళ్ళిద్దరు ఉన్నారా అనే విషయం తెలియాలంటే మాత్రం మనం ఇంకొంతకాలం ఆగాల్సిందే. ఇక 'పుష్ప 2' గురించి పూర్తి వివరాలు తెలియాలంటే లాస్ట్ ఇయర్ బన్నీ బర్త్‌డేకే మనకి చాలా పెద్ద మ్యాజిక్ ఇచ్చారు. అందరూ 3½ మినిట్ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేసి, ఆ తర్వాత 'ఉగ్రగంగమ్మ రూపం' ఆ పోస్టర్ రిలీజ్ చేసి హైప్‌నైతే విపరీతంగా పెంచారు. ఇప్పుడు మళ్ళీ బన్నీ బర్త్‌డే రాబోతుంది. సో, అండ్ సినిమా రిలీజ్‌కి కూడా దగ్గరలో ఉంది కాబట్టి వీళ్ళు ఎలాంటి అప్డేట్లు ఇస్తారు అనేది మాత్రం వేచి చూద్దాం. అండ్ 'పుష్ప 2' మాత్రం నాకు తెలిసి ఇండస్ట్రీ రికార్డ్స్‌ని బ్రేక్ చేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. థాంక్ యూ సో మచ్.